బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం. ఇటు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య హత్యకు ప్లాన్ చేశారు కొంతమంది దుండగులు. కత్తితో దాడికి యత్నించిన దుండగులపై డీసీపీ కాల్పులు చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లోని చాదర్ఘాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్లోని చాదర్ఘాట్కి సంబంధించిన విక్టరీ గ్రౌండ్స్లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో మరోసారి కాల్పుల మోత మోగినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇటు పోలీసులకు సంబంధించిన డీసీపీ చైతన్య ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్పై మరి హత్య యత్నం చేయబోయారా, లేకపోతే దుండగులు ఒక పర్సనల్ వెండెటా రివెంజ్తో ఇలాంటి ప్లాన్ చేశారా తెలియదు. కానీ మొత్తానికైతే కాల్పులు అయితే జరిగాయి అక్కడ. ఇటు డీసీపీ ఆ దుండగులను కాల్చాడా, మరి డీసీపీని ఆయనని హత్య చేయడానికి వాళ్ళు కాల్పులు జరిపారా, కత్తితో దాడి చేశారా, ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు కాల్పులు ఎవరు చేశారు? హైదరాబాద్లో కాల్పుల కలకలం అనేది రేపుతుంది. ప్రధానంగా డీసీపీ సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ పై కొంతమంది ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళు దాడికి యత్నించారు. ప్రధానంగా ఏదైతే సెల్ ఫోన్ దొంగల పైన కాల్పులు జరిపినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఒకవైపు డీసీపీ పైన ఏకంగా కత్తితో దాడి చేసేందుకు అటు ఎవరైతే సెల్ ఫోన్ దొంగ ఉంటారో యత్నించడంతో దాన్ని ప్రతిఘటిస్తూ ఒకవైపు కాల్పులు జరిపినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇందులో ఒకరికి గాయం కావడంతో దగ్గరలో నాంపల్లి హాస్పిటల్ కూడా తరలించినట్టు సమాచారం అందుతుంది. పక్కా సమాచారంతో సెల్ ఫోన్ దొంగల పైన కొన్ని రోజుల నుంచి నిఘా పెట్టారు. అందులో భాగంగా పట్టుకోవడానికి వెళ్లే సమయంలోనే ఒకవైపు ఎవరైతే దుండగుడు ఉంటారో దుండగుడు ఏకంగా డీసీపీ పైన కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా ఒకవైపు దాన్ని ప్రతిఘటిస్తూ తన దగ్గర ఉన్నటువంటి గన్తో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వెంటనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా అవాకు గురయ్యారు. మొత్తం మీద దీనిపైన పోలీసులు ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అక్కడ గాయాలైనటువంటి వారిని హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. దీనిపైన మరీ కాసేపట్లో దీనికి సంబంధించి మొత్తం కూడా వివరాలు బయటికి చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు దొంగలను నివారించే ప్రయత్నంలోనే ఈ కాల్పులు జరిగినట్లయితే ప్రస్తుత సమాచారం అందుతుంది. మొత్తం మీద ఏదైతే చాదర్ఘట్ లో ఉన్నటువంటి విక్టోరియా గ్రౌండ్ లో ఈ ఘటన జరిగినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అక్కడ గ్రౌండ్ లో ఒకవైపు డీసీపీని చూస్తూ తను పారిపోవడానికి ప్రయత్నించారు. పారిపోతుండగా ఒకవైపు డీసీపీ ఛేదించే దాంట్లోనే తను కత్తితో ఈ విధంగా అటు డీసీపీని బెదిరించడంతో వెంటనే కాల్పులు జరిపారు. కాల్పులు జరపంగానే ఒక్కసారిగా అక్కడ కొంత గాయమైంది. గాయం అవ్వగానే వెంటనే మన టౌన్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం దొంగలు కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారని కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ శిల్ప, యాక్చువల్గా మొదట కత్తితో బెదిరించి కత్తితో డీసీపీని చంపే ప్రయత్నం చేశారా? దాని తర్వాతనే ఇటు డీసీపీ చైతన్య గన్మెన్కి సంబంధించిన గన్ తీసుకొని కాల్పులు జరిపారా? ఖచ్చితంగా పోలీసులు దుండగులు పట్టుకోవడానికి వెళ్తున్నారు. ఆ సమయంలోనే మొదట ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు మొదట డీసీపీని చూసి ఏదైతే కత్తితో చంపేందుకు కూడా యత్నం చేశారు. దీన్ని ప్రతిఘటిస్తూ ఒకవైపు అక్కడున్న గన్మెన్ కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాకు. మొదట అక్కడ ఉన్నటువంటి దుండగుడు ఎవరైతే ఉన్నారో దుండగుడు చేసినటువంటి పనికి ఇక్కడ డీసీపీ సంబంధించినటువంటి గన్మెన్ రెస్పాన్స్ అవుతూ ఈ విధంగా ప్రతిఘటిస్తూ మొత్తం కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏదైతే విక్టోరియా ప్లే గ్రౌండ్ లో ఈ ఘటన ఎంటైర్ ఇష్యూ జరిగినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద కొన్ని రోజుల నుంచి ఇటు సెల్ ఫోన్ దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ప్రత్యేకమైన నిఘా పెట్టారు. అటు కోటి కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజుల నుంచి కూడా ఈ విధంగా వీళ్ళకు సంబంధించినటువంటి దొంగతనాలు కావచ్చు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. వారిపైన ప్రత్యేక నిఘా పెట్టి వారిని పట్టుకున్నారు. పట్టుకున్న సమయంలోనే ఈ విధంగా డీసీపీని కత్తితో తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే తల్వార్ ఉంటుందో తల్వార్తో పొడిచే ప్రయత్నం చేయగా అందులో దాన్ని ప్రతిఘటిస్తూ వెంటనే కాల్పులు జరిపారు. మొత్తం మీద ఈ ఘటనలో ఒకరికి గాయాలై ప్రస్తుతం హాస్పిటల్కి తరలించారు. ఇంకోవైపు ఎవరైతే కాల్పులు జరిపిన ఎవరైతే చంపడానికి యత్నించినటువంటి దుండగుని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారిస్తున్న మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయి అనేది కూడా ప్రస్తుతం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. హైదరాబాద్ పోలీసులు చాలా మంది ఏవైతే ఫోన్స్
మిస్సింగ్ ఫోన్స్ ఉంటాయో వాటిని IMEI నంబర్స్ని ట్రేస్ చేసి వాటన్నిటిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. గత సంవత్సరం మనం చూస్తే దాదాపు 14,000 ఫోన్స్ని హైదరాబాద్లో రికవర్ చేసి ఆ ఫోన్స్ పోగొట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు. సో అలాంటి ఫోన్స్కి సంబంధించి దొంగతనాలు ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ని దొంగతనాలు చేస్తారో అలాంటి దుండగులని పట్టుకునే ప్రయత్నంలో డీసీపీ చైతన్య ఇటు చాదర్ఘాట్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. చాదర్ఘాట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కత్తులతో డీసీపీ చైతన్యని తనని హత్య చేసే ప్లాన్ చేశారు, తనని అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అటాక్ చేసిన సమయంలో గన్మెన్ కింద పడిపోయినప్పుడు గన్మెన్ వెపన్ని తీసుకొని ఆ దుండగులని షూట్ చేశారు డీసీపీ చైతన్య అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్లో కాల్పుల కలకలం రేపుతుంది. 3 రోజుల కిందట ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకటి కూడా జరిగింది. సో ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో ప్రస్తుతానికి అమెరికా స్థాయిలో ఈ మధ్య కాలంలో కాల్పుల ఘటనలు ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. ఆ విజువల్స్లో చూడొచ్చు, మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడే ఇంతకుముందు కూడా షూటింగ్స్ జరిగాయి. సో కాల్పుల ఘటనలు ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక రకంగా అమెరికాలోని గన్ కల్చర్ని తలపిస్తున్నాయి. ఇటు పోలీసులు కావచ్చు, అలాగే కొంతమంది దుండగులు కావచ్చు, అలాగే కొంతమంది రౌడీలు కావచ్చు, రౌడీ మూకలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ గన్స్ యూసేజ్ అనేది ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. ఒక రకంగా హైదరాబాద్ పోలీస్కి ఇంటర్నేషనల్ పోలీస్ సమ్మిట్, వరల్డ్ పోలీస్ సమ్మిట్లో అవార్డ్స్ వస్తున్నాయి. ఒక పక్కన మనం చూస్తే కనుక క్రైమ్ రేట్ని తగ్గిస్తున్నారు. అలాగే దానికి సంబంధించిన ఇటు ఫోన్ స్నాచింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నారు. ఆ ఫోన్స్ అన్ని కూడా రికవర్ చేస్తున్న సమయంలో మొత్తానికైతే అలాంటి ఒక కేసుని ఛేదించాలని చెప్పేసి ఇటు డీసీపీ చైతన్య మొత్తానికైతే చాదర్ఘాట్కి చేరుకొని అక్కడ కొంతమంది దుండగులను ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పోలీసులని కూడా ఎవరు లెక్క చేయట్లేదు, పోలీసులను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్లో జరిగిన ఘటనని మరొక ముందే మళ్ళీ పోలీసులపై అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంతమందికి గాయాలయ్యాయా, ఎవరినైనా హాస్పిటల్కి చేర్చారా? నిందితులు పోలీసులని తెలిసి కూడా పోలీసులపై అటాక్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇది కూడా అలాంటి ఒక ఇన్సిడెంటేనా? చైన్ స్నాచర్ ని పట్టుకునేటువంటి ఇన్సిడెంట్ జరిగింది. చాలా స్పష్టంగా వాళ్ళను గుర్తించిన తర్వాత పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా చాదర్ఘట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు సంబంధించినటువంటి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ప్రస్తుతం ఆయన ఒక సిపి మీటింగ్ కి వెళ్ళి తిరిగి రిటర్న్ వస్తున్నటువంటి సందర్భంలో సెల్ ఫోన్ చోరీ చేసి తర్వాత స్నాచ్ చేసి పారిపోతున్నటువంటి దొంగలను గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు డీసీపీ ఆయన గన్మెన్ ఇద్దరు కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దొంగ డీసీపీ పైన కత్తితో దాడికి ప్రయత్నం చేశాడు. డీసీపీ సాయి చైతన్య పారిపోతున్నటువంటి ఇద్దరు దొంగల పైన అక్కడే కింద పడిపోయినటువంటి గన్ వెపన్ తీసుకొని వాళ్ళిద్దరి పైన 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం గాయపడ్డటువంటి ఆ ఇద్దరు దొంగల పైన కాల్పులు జరిపారు. ఆ గాయపడ్డటువంటి నిందితులని నాంపల్లి ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చాదర్ఘట్ లో ఉన్నటువంటి విక్టరీ ప్లే గ్రౌండ్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. వరుస దొంగతనాలు, దోపిడీలు, ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకోవడం కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. మనం రీసెంట్ గా చూసాం సిటీ శివారులో గోరక్షక్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి. సోను పైన ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో గతంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కాల్పులు చేశారు గన్తో. అట్లాంటి ఘటనలు ఎక్కువైనాయి. తర్వాత నిజామాబాద్ లో డైరెక్ట్ గా ఒక పోలీసు కానిస్టేబుల్ నే పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి, రౌడీ షీటర్. ఆ ఘటన తర్వాత రీసెంట్ గా సిటీ శివారులో గోరక్ష పైన జరిగినటువంటి దాడి, తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా పోలీసుల పైన చాకుతో దాడి. అంటే వాళ్ళు అసలు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు? దొంగతనం చేయడానికి, సెల్ ఫోన్లు, చైన్ స్నాచ్లు చేయడానికి వారు వివిధ రకాల అలవాట్లకు పడి గంజాయి, డ్రగ్స్, మద్యము, వైట్నరు ఇట్లాంటి నేరాలకు కంటిన్యూ పాల్పడుతూ వాళ్ళకి ఏదో రూపంలో డబ్బు కోసం ఈ రకంగా దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. రోడ్డు పైన వెళ్తున్నటువంటి వారు కానీ, పార్కింగ్ లో ఉన్నటువంటి బండ్లను ఎత్తుకెళ్లడం కానీ, లేకుంటే ఇట్లా పార్క్ లో వాకింగ్ చేస్తున్నటువంటి వారిని టార్గెట్ చేయడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. వెంటనే గుర్తించి అటాక్ వాళ్ళని దొంగతనం చేసినటువంటి పట్టుకునే ప్రయత్నం చేస్తాను. చైతన్య పైన, డీజీ పైన చాకుతో దాడి చేయడం అంటే ఎంత భయంకరంగా
ఈ నేరగాళ్లు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి వీరికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఉండాలి, శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. వన్స్ లోపలికి వెళ్తే బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు. కఠినమైనటువంటి సెక్షన్లను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పదే పదే ఇట్లాంటివి రిపీట్ అవుతా ఉన్నాయి. డీసీపీ ఆయన గన్మెన్ ఇద్దరు పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా ఇద్దరు దొంగలు పారిపోయే ప్రయత్నం చేయడంతో ఇద్దరు పైన కాల్పులు చేసినట్టుగా తెలుస్తాం. ప్రస్తుతం ఆంపల్లి ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స అందిస్తా ఉన్నారు. పూర్తి తర్వాత వాళ్ళని రిమాండ్ తీసుకునే అవకాశం ఉంది. చికిత్స తర్వాత మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఎన్నిసార్లు, ఎక్కడెక్కడ, ఎంతమంది టీమ్ గా పనిచేస్తున్నారా, వీళ్ళెవరు అంతర్రాష్ట్ర దొంగల లేకుంటే సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఇందాక చెప్తున్నట్టు కొన్నిటికి అలవాటు పడి దొంగతనాలు చేస్తా ఉన్నారా? గతంలో ఎన్ని దొంగతనాలు చేశారు? కేవలం దొంగతనాలే చేశారా? కొన్ని మిస్టరీగా ఉన్నటువంటి ఇప్పటి వరకు పోలీసులకు కూడా ఛేదించలేనటువంటి కేసులకు వీరికి ఏమైనా లింక్ ఉందా? ఎట్లా మర్డర్లు కానీ, మానభంగాలు కానీ, తర్వాత వృద్ధులను చంపేయడం కానీ, ఒంటరి మహిళలను అంతమొందించడం కానీ, ఇట్లాంటి కొన్ని కేసెస్ ఐడెంటిఫై కావు. కొన్ని ఇంకా ఇలాంటి ఆధారాలు ఉండనటువంటి పరిస్థితి. కళ్ళు కంపౌండ్ల దగ్గర, మద్యం దుకాణాల దగ్గర, ఒంటరిగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళలో, లేక దూరంగా ఉన్నటువంటి విలేజ్ కి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళు ఈ టార్గెట్ చేసినటువంటి ఘటనలు కొన్ని ఐడెంటిఫై కావు. వాళ్ళందరూ వాటికి వీటికి ఏమైనా లింక్ ఉందా కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం డీసీపీ డైరెక్ట్ గా ఆఫీస్ నుంచి వెళ్తున్న సందర్భంగా ఆయన దృష్టికి రావడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు గాయపరిచిన గన్తో వెంటనే వెపన్తో వారిపైన షూట్ చేయడం, వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి కొత్త చర్చనీయాంశం అవుతా ఉంది. వాళ్ళు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. కానీ కాలర్ వైట్ కా ఇట్లాంటి నేరాలు ఎక్కువ అవుతున్నాయి. గాంజా, డ్రగ్స్, వైట్నర్, మద్యం, ఇట్లా వివిధ రకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇట్లాంటి నేరాలు ఎక్కువ చేస్తా ఉన్నారు. అట్లాంటి నేరాలు ఎక్కువగా మనకు చంద్రాయన్ గుట్ట, బార్కస్, తర్వాత ఈ చాదర్ఘట్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తర్వాత సిటీ శివారులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఇదే చాదర్ఘట్ లో గతంలో ఒకరిపైన ఒకరు కత్తులతో దాడి చేసుకొని చంపుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. రౌడీ షీటర్లు కేసులు ఉన్నటువంటి వారు మనకు రీసెంట్ గా వచ్చాయి. 2-3 నెలల క్రితమే ఇట్లాంటి కేసులు వచ్చాయి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ ప్రాంతాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో పికెటింగ్, నిఘా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆటో నడుపుతున్నటువంటి కొంతమంది కూడా గ్యాంగ్స్ రూపంలో ఏర్పడి అందులోకి ఎక్కేటువంటి మహిళలను వేధిస్తున్నారు, పురుషులను వేధిస్తున్నారు, రోడ్డు పైన వెళ్ళేటువంటి వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దానికి రీజన్ గాంజా. తర్వాత ఇట్లాంటి నేరస్తులని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం సందర్భంలో బిజినెస్ కాకే సందర్భంలో ఇట్లా దోపిడీలకు, దారి దోపిడీలకు, చైన్ స్నాచింగ్లకు, సెల్ ఫోన్ స్నాచ్లకు పాల్పడుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. కాబట్టి పోలీసులు కఠినంగా దృష్టి పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీరిని నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద లోపలికి పంపాల్సి ఉంటుంది, కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది, కఠినంగా శిక్షలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కళ్యాణ్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. అండ్ లేటెస్ట్ విజువల్స్ కూడా వచ్చాయి. మనం ఆ ఫొటోస్లో చూడొచ్చు. విక్టోరీ గ్రౌండ్కి సంబంధించిన విజువల్స్. ఎక్కడైతే ఫైరింగ్ జరిగిందో అక్కడికి ప్రస్తుతానికి పోలీసులు చేరుకున్నారు. ఆ టీం అంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ లొకేషన్లో ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గమనించాల్సిన విషయం, మా ప్రతినిధి మధు చెప్పినట్టు, ఈ మధ్య కాలంలో గంజాయి మత్తుకి అలవాటు పడి, అలాగే వైట్నర్స్ కావచ్చు, మిగతా వాటికి అలవాటు పడి ఈ పరిసర ప్రాంతాలు, చార్మినార్కి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆటోలు నడుపుకునే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కొంతమంది ఇలా అక్కడ కస్టమర్స్ని హరాస్ చేస్తూ, అలాగే కొంత క్రిమినల్ యాక్టివిటీ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. కానీ మొత్తం మీద గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటు పోలీసులపై హత్యాయత్నం చేయడం అన్న దానిపై ఒక్కసారి మనం దృష్టి పెట్టాలి. అంటే వాళ్ళు మత్తులో ఉండి చేస్తున్నారా, లేకపోతే తెగించి చేస్తున్నారా తెలియట్లేదు. కానీ మొత్తానికైతే ఒక డీసీపీని చంపుదామని ప్లాన్ చేశారంటే ఆలోచించండి. సో హైదరాబాద్ పోలీసులు క్రైమ్ రేట్ని కంట్రోల్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఫోన్స్, ఎవరైతే మొబైల్ ఫోన్స్ని పోగొట్టుకుంటారో వాటన్నిటిని కూడా రికవర్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒక 15,000 ఫోన్స్ని కూడా రికవర్ చేసి మళ్ళీ ఆ ఓనర్స్కి అప్పచెప్పారు. సో అలాంటి ఒక ప్రయత్నం, అలాంటి ఒక ఆపరేషన్నే ప్రస్తుతానికి డీసీపీ చైతన్య ఆయన కండక్ట్ చేస్తున్న సమయంలో కొంతమంది నిందితులను ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఇదే గ్రౌండ్లో మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ విక్టోరీ గ్రౌండ్లోనే వాళ్ళు కూర్చొని మరి అక్కడ వాళ్ళు మత్తు పదార్థాలు సేవించి ఉన్నారా లేదా తెలియదు. కానీ మొత్తానికైతే పోలీస్ యూనిఫామ్లోనే డీసీపీ కానీ, డీసీపీతో పాటు గన్మెన్ కానీ వెపన్స్తో సహా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంత కూడా ఆలోచించకుండా, భయపడకుండా డీసీపీ చైతన్య పైనే కత్తి దూసి ఆ గన్మెన్ని కూడా కింద పడేశారు. గన్మెన్ కింద పడేసిన తర్వాత మొత్తానికైతే డీసీపీ చైతన్య తను
కాన్షియస్ అయిపోయి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు. ఇమీడియట్గా గన్మెన్కి సంబంధించిన గన్ తీసుకొని వాళ్ళని షూట్ చేసే ప్రయత్నం చేశాడు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన ఇదే గ్రౌండ్లో చూడండి, ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే డీసీపీ చైతన్య అలర్ట్ అయ్యాడు. అలర్ట్ అయి గన్ తీసుకొని ఆ నిందితులను కాల్చాడు. సో మొత్తానికి కాల్పుల ఘటనలు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో, తెలంగాణలో మనం చూస్తే కనుక ఎక్కువ జరుగుతున్నాయి. కానీ మొత్తానికైతే ఈసారి ఆ ఇన్సిడెంట్ కొంతమంది దుండగులను పట్టుకునే ప్రయత్నంలో జరిగినట్టు తెలుస్తుంది. సో సెల్ ఫోన్కి సంబంధించిన దొంగలు ఎవరైతే మొబైల్ ఫోన్స్, సెల్ ఫోన్స్ని దొంగతనం చేస్తున్నారో, స్నాచింగ్ చేయడం కానీ, బైక్ పైన వెళ్తూ మిమ్మల్ని మీ ఫోన్స్ని స్నాచ్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే మాయ మాటలు చెప్పి ఒకవేళ ఆటోలో ఎక్కించుకొని పక్కకి తీసుకెళ్లి బెదిరించి అలాంటి ఇన్సిడెంట్స్ కూడా మనం గతంలో చూసాం. సో ఇలాంటి దొంగలని అరికట్టే ప్రయత్నంలోనే జరిగిన ఆపరేషన్లో మొత్తానికైతే దుండగులు డీసీపీ చైతన్యనే, ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఒక డీసీపీ, అలాగే గన్మెన్ వీళ్ళందరూ ఉన్నా కూడా ఆ దుండగులు డీసీపీని హత్య చేసే ప్రయత్నం చేశారు. ఒక కత్తితోని దాడి చేసి తనని కూడా చంపే ప్రయత్నం చేశారు. ఈ దాడిలోనే గన్మెన్ అదుపు తప్పి పక్కనే పడిపోయాడు. ఆ చెట్టు ఉంది కదా, ఆ పరిసర ప్రాంతంలోనే ఈ విక్టోరీ గ్రౌండ్కి సంబంధించిన ఈ చెట్టు దగ్గరే ఇన్సిడెంట్ జరిగింది. మొత్తానికైతే ఆ గన్మెన్ కంట్రోల్ తప్పి కింద పడిపోయాడు. సో డీసీపీని కాపాడే ప్రయత్నంలో ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు డీసీపీ వెంటనే అలర్ట్ అయిపోయి ఆ గన్మెన్ దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆ దుండగులపై దాడి చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే హైదరాబాద్లో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇటు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ఆయన హత్యకు ప్లాన్ చేశారు. కొంతమంది సెల్ ఫోన్కి సంబంధించిన దుండగులు కత్తితో దాడికి యత్నించారు. సో దుండగులపై డీసీపీ కాల్పులు జరిపారు. 3 రౌండ్ల కాల్పులు జరిపారు డీసీపీ చైతన్య. హైదరాబాద్ చాదర్ఘాట్లోని విక్టరీ గ్రౌండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గన్మెన్ మెషిన్ని లాక్కొని దుండగుడిపై డీసీపీ కాల్పులు చేశారు. అంటే ఆ గన్మెన్ కింద పడిపోయిన సమయంలో డీసీపీ అలర్ట్ అయ్యాడు. మొత్తానికైతే ఆ గన్మెన్కి సంబంధించిన గన్ తీసుకొని డీసీపీ కాల్పులు జరిపితే ఒకరికైతే ప్రస్తుతానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనని నాంపల్లి హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తుంది. మరి మిగతా వాళ్ళ విషయం ఏంటనేది లేటెస్ట్ అప్డేట్ చూస్తూనే ఉండండి. ఆర్టీవీ మీకు ఎప్పటికప్పటికి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. పోలీసులపై ఇలాంటి దుండగులు కాల్పులు ఏదైతే జరుపుతున్నారో వాళ్ళని ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలన్నీ కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో నేరాలు పెరిగాయా, పోలీసులు కంట్రోల్ చేస్తున్నారా లేదా అన్న దానిపై కూడా మీ అభిప్రాయాలు కింద తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.